ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ లేఖనము నుండి ఆదికాండం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం చదువుకుందాం. ఆకాశమును భూమియు వాటిలోన సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ సృష్టి అంతటిని కలుగు చేసినప్పుడు దేవుడు 6 దినములలోగా ఈ సృష్టి అంతటిని చేశారు. 7వ దినమున ఆయన విశ్రాంతిని తీసుకున్నారు, విశ్రమించారు. ఈ 7వ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి విశ్రాంతి దినముగా దేవుడు ప్రతిష్ఠించారు. దేవుడు ఆయన బిడలకు నేర్పుతున్న గొప్ప పాఠం ఏమిటంటే, మీరు కూడా 6 దినములు పనిచేయాలి, 7వ దినమున విశ్రమించాలి. నేను పరిశుద్ధపరిచి ఆశీర్వదించిన ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు మీరు గుర్తుపెట్టుకోండి అని తన చేతులతో చేసుకున్న నరునికి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. ఈ మాటలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే, ఆయన సృష్టి చేసిన క్రమంలో చివరిలో నరుని చేశాడు. మరుసటి రోజే విశ్రాంతి దినాన్ని ప్రకటించారు ప్రభు. మనం 6వ దినమున కలుగు చేయబడ్డాం, 7వ రోజు విశ్రాంతి దినం. ఈరోజు కలుగు చేయబడిన మనం 7వ దినాన్ని పరిశుద్ధంగా మనం ఆచరించాలి, ప్రభుని స్తుతించి ఆరాధించాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ సర్వ సృష్టి అంతటి కంటే కూడా, ఈ సృష్టిలో ఉన్న అందాల కంటే, వెండి బంగారాల కంటే, ఆస్తుల కంటే, మనుషుల కంటే, సకల కోటి జీవరాశుల కంటే, అన్నిటికంటే విలువైన వానిగా మొదటిగా మన దేవుణ్ణే ఎంచాలి. దేవుడే అన్ని విషయంలో మనకు విలువైన వానిగా ఉండాలి. ఈ లోకములకి ఏది మనకు విలువైనదిగా ఉండకూడదు. మనము ఆయన పోలిక, ఆయన రూపం, ఆయన చేతులతో మనం చేసుకున్నాడు, ఆయన కొరకు చేసుకున్నాడు, ఆయనకు పరిశుద్ధమైన జనాంగముగా ఉండుటకు చేసుకున్నాడు, ఆయన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై నిలిచి ఉండుటకు చేసుకున్నాడు, ఆయన చిత్తమును భూలోకంలో జరిగించుటకు చేసుకున్నాడు. ఆయన నిమిత్తమై మనం చేయబడ్డాం, అది మనం గుర్తు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుడు ఈ సృష్టి రహస్యములో దాచి ఉంచిన సత్యాన్ని ఈరోజు వెల్లడి చేస్తున్నాడు. ఈ లోకంలో బ్రతుకుతున్న నీ జీవితంలో ఏది నీకు విలువైనదిగా ఎంచుకుంటున్నావు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకములన్నిటికంటే కూడా దేవునినే నువ్వు మొదట విలువైన వానిగా పెట్టుకోవాలి. అన్నిటికంటే ముందు దేవుడే నీకు ముఖ్యమైన వ్యక్తిగా నిలబడాలి. ఆ విధంగా నువ్వు ఎప్పటికప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకుని దేవుని ముందు పెట్టుకుని తరువాతే మిగతా వాటికి నువ్వు విలువ ఇవ్వగలగాలి. అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో, లేఖనములో రాయబడిన మాటను మనం గమనిస్తే, నన్ను గణపరచు వారు నేను గణపరుస్తానని ప్రభు చెప్తారు. ఎవరు దేవుణ్ణి గణపరుస్తారో మొదటిగా అన్ని విషయాల్లో, అప్పుడు దేవుడు వారిని ఈ భూలోకమంతట్లోనూ పరలోకంలోనూ దేవుడు వారిని గణపరుస్తాడు. గణపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏది విత్తుకుంటామో అది కోసుకుంటాం. మొదట దేవునికి మనం విలువిచ్చినప్పుడు దేవుడు మనకు అన్ని విషయాల్లో దీవెన కలుగు చేస్తాడు. భూలోక జనములందరికంటే నా దేవుని ఎక్కువగా దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఆయనకి నీ జీవితంలో అన్నిటికంటే ఎక్కువ మొదటి స్థానం, అన్నిటికంటే ఎక్కువగా విలువ దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ఒకరోజు కుష్ఠవ్యాధితో బాధపడుతున్న సీమోన్ ఇంటికి ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళారు. ఆ ఇంట్లో యేసు ప్రభుకి భోజనం సిద్ధపరిచారు. అది బేతనీయ గ్రామం. యేసు ప్రభు వెళ్ళి ఆ ఇంట కూర్చుని ఉండగా ఒక స్త్రీ అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి పగలగొట్టి ఆయన పాదముల మీద పోసి తల వెంట్రుకలతో పాదములు తుడుస్తూ ఉంది. ఇస్కరియోతు అంటాడు, దీన్ని అమ్మి బేదలకి ఇస్తే బాగుండేది కదా, ఈ అత్తరిని ఎందుకు పగలగొట్టి నేలపాలు చేసేసావు అనే మాట మాట్లాడారు.
ఆమె హృదయంలో ఉన్నది ఏమిటంటే, ఈ విలువైన అత్తరు కంటే కూడా నా యేసయ్యే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విలువైన అత్తరు సువాసన కంటే కూడా నా యేసయ్య సుగుణాలే గొప్పవి, నా యేసయ్య సాక్ష్యమే చాలా గొప్పది. ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరనివాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈ భూలోకములో ఉన్న వాటన్నిటికంటే యేసయ్యే గొప్పవాడు అనే విషయాన్ని అక్కడ అత్తరు బుడ్డి పగలగొట్టుట ద్వారా ఆమె చూపిన ఆ క్రియ వలన ప్రత్యక్షపరచబడుతుంది. ఆమె హృదయంలో అన్నిటికంటే యేసయ్యని ఎక్కువగా ప్రేమించింది, యేసయ్యకి ఎక్కువ విలువిచ్చింది. ఈ రోజున మరి మనం దేనికి విలువిస్తున్నాం? మన కుటుంబంలో మనం బంగారానికి ఎక్కువ విలువిస్తాం, వెండికి ఎక్కువ విలువిస్తాం, అలంకరణకి ఎక్కువ విలువిస్తాం, ఆస్తులకి ఎక్కువ విలువిస్తాం. ఈరోజు మనం చేస్తున్న ఉద్యోగాలకు ఎక్కువ విలువిస్తాం, సంపాదనకి ఎక్కువ విలువిస్తాం, మనుషులకి ఎక్కువ విలువిస్తాం, మన కళ్ళెదుట కనబడుతున్న వాటికి అన్నిటికీ ఎక్కువ విలువిస్తాం, కానీ యేసయ్యకి ఎక్కువ విలువివ్వం. ఇస్కరియోతు యోధ అంటాడు, ఎందుకు ఇలా పాడు చేశావు? దీన్ని అమ్మి బేదలకు ఇస్తే బాగుండేది కదా. ఈ మరియ విషయంలోనూ ఇస్కరియోతు యోధ విషయంలోనూ మీరు గమనిస్తే, మరియ తనకు విలువైనదిగా ఎంచుకున్న అత్తరుబొడ్డుని తీసుకొచ్చి దీనికంటే యేసు ప్రభువే నాకు విలువైన వాడని యేసు ప్రభు పాదాల మీద పోసింది. ఇస్కరియోతు అంటాడు, అయ్యో ఎందుకు విలువైనది ఆయన పాదాల దగ్గర పెట్టావు అంటాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఆశీర్వదించబడ్డారంటే, మరియ ఎక్కువగా దీవించబడింది. యేసు ప్రభుని ఆ ప్రజలందరి మధ్యలో ఆమె ఎంత ఘనపరిచిందో, ఎంత మహిమపరిచిందో, ఎంత విలువనిచ్చిందో అంతగా ఆమెను ప్రభువైన యేసుక్రీస్తు దీవిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చారు. లెక్కలేసుకుని అయ్యో ఎంత ప్రభు పాదాల దగ్గర పెట్టాలా, అనవసరంగా పాడు చేసేసింది అన్నారు కదా ఇస్కరియోతు యోధ అన్నాడు కదా. ఈ ఇస్కరియోతు యోధాని గురించి తర్వాత చరిత్రలో మనం చూస్తే, దాచుకున్న డబ్బంతటిని బట్టి ఒక ఉరితాడు కొనుక్కొని చెట్టుకు ఉర్రేసుకుని చనిపోయాడు. ఈరోజున గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న డబ్బు కంటే, వెండి కంటే, బంగారం కంటే, నీకున్న ఆస్తుల కంటే, నువ్వు సంపాదించిన సంపాదన అంతటి కంటే యేసయ్యను నువ్వు ఎక్కువ విలువగా చూడాలి. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, కానీ దేవుని కొరకు తనకున్న ఆస్తిని ఖర్చు పెట్టడానికైనా, తనకున్న సమయాన్ని ఖర్చు పెట్టడానికైనా, వారికున్న వస్తువులు దేవుని కొరకు ఖర్చు పెట్టడానికైనా ఇష్టపడరండి. అయ్యో ఎందుకు అవసరం లేదు అన్నట్లుగా ఉంటారు. ఈ గుంపు ఏ గుంపు అంటే ఇస్కరియోతు గుంపు. ఈ అత్తరు బుడ్డి పగలగొట్టి యేసు పాదాల మీద పోసింది కదా, ఆమె ఎవరంటే యేసయ్యతో నిత్యత్వములు ఉండగలిగిన గుంపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య దీవెనలు పొందుకున్న గుంపు. ఈ రోజున చాలామంది ఉన్నారండి ఈ భూలోకంలో, వారి ఆస్తులు నమ్మి దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టిన వారు ఉన్నారు, సువార్త పరిచర్య కొరకు వారి జీతాలను ఖర్చు పెట్టిన వారు ఉన్నారు, రాత్రి మగలు వారి శరీరాన్ని నలగొట్టుకున్న వారు ఉన్నారండి. ప్రభు కొరకు, ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని చిత్తము కొరకు వారి బిడ్డలను కూడా దేవుని సేవకు అర్పించిన వారు ఉన్నారు. వారు కూడా రాత్రి మగలు దేవుని సేవలో నలిగిపోతూ ఉన్నారు. ఈ రోజున యేసయ్య కంటే మా శరీరం ఎక్కువ కాదు, యేసయ్య కంటే మా బంగారం ఎక్కువ కాదు, యేసయ్య కంటే మా ఆస్తులు ఎక్కువ కాదు, మా ఇళ్ళ స్థలాలు ఎక్కువ కాదని అనేక మంది వారికున్న 4 స్థలాల్లో ఒక స్థలాన్ని దేవుని పరిచర్యకి చేస్తూ ఉన్నారు. వారికున్న బంగారంలో కొంత బంగారం తీసి దేవుని మందిరం కట్టడానికి, వారు మనసారా దేవుని ఆరాధన చేసుకోవడానికి, ఒక మంచి మందిరం కట్టడానికి, ఆయన పూజించి ఆరాధించడానికి, ఆయన విశ్రాంతిలో మనం కూడా ప్రవేశించడానికి ఒక మార్గాన్ని మనం సిద్ధపరచుకుందామని ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే యేసుక్రీస్తుని విలువైన వానిగా ఎంచారు. అందుకనే వారు బహుగా దీవించబడి వర్ధిల్లారు, నిత్యత్వములో దేవుని సింహాసనం మీదట నిలబడగలిగారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవునికే విలువిచ్చే బిడగొందువుగాక, దేవుడు పెట్టిన ఆజ్ఞకే విలువిచ్చే బిడగొందువుగాక, దేవుని మాటకే విలువిచ్చే బిడగొందువుగాక, దేవునికే అన్నిటికంటే విలువిచ్చే బిడగను కొనసాగుదువుగాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు మన వెనుకలో స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం నాయనా. ఈరోజు ఈ మాటలు విన్న నీ ప్రజలు ఇప్పటి వరకు
ప్రభువా, వెండి బంగారాలకు, ఆస్తి అంతస్తులకు, లోక ప్రజలకు, బంధువులకు, బాంధవ్యాలకు ఎక్కువగా విలువనిస్తూ వచ్చారు. ప్రభువా, నీకు స్తోత్రం. ఈరోజు మీరు మాట్లాడుతూ వచ్చారు. మమ్మలను 6వ దినమున కలుగు చేసి 7వ దినాన్ని విశ్రాంతి దినమునుగా మీరు ప్రతిష్ఠించారు. అంటే ఈ సృష్టిలో మొదట మేము నీకు విలువనివ్వాలని ప్రభువా ఈ విధంగా మీరు ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఆ నీతిని, ఆ సత్యాన్ని మేము గ్రహించి ఈరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, నీకు స్తోత్రం నాయన. నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నిన్ను గణపరచిన వారిని గణపరుస్తానని చెప్పిన దేవుడు, నీకు విలువనిస్తే నీ బిడ్డలకు నువ్వు విలువిస్తావు. అయ్యా, నీకు స్తోత్రము నాయన. నీ బిడ్డలు నీ పరిశుద్ధ దినమును ఆచరిస్తూ ఉండగా నీ బిడ్డలను పరిశుద్ధపరచండి. నీ బిడ్డలకు కావాల్సిన సకల ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి. గొప్ప దీవెన కలుగు చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.